నల్లమల ఈ పేరు వింటేనే ఒక ఆనందం, ఆవేదన, ఆప్యాయత గుర్తొస్తాయి. ఆ నల్లమల అడవుల్లోంచి వెళుతుంటే అందమైన ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తే స్వేచ్ఛ జీవులం అనిపిస్తుంది. అలాంటిది ఆ నల్లమల అడవుల్లో సహజయాత్ర చేస్తే అందులోని మీరెంతగానో ఇష్టపడే శివయ్య లింగయ్యను చూస్తే అంటే గంతులేస్తారు కాబోలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథ కూడా అదే. అంతేకాదు ఆ ప్రదేశాన్ని తెలంగాణ అమర్నాథ్గా కూడా పిలుస్తాము. కొండలు, బండలు, రాళ్ళు, రప్పలు, వాగులు, వంకలు, ఆప్యాయతో అలుముకునే పచ్చని పొదరిల్లు, నిష్కమలమైన అడవి జంతువుల ప్రేమల మధ్యన విహరించే సాహసయాత్రే మన ఈ సలేశ్వర లింగమయ్య యాత్ర. నాగర్ కర్నూలు జిల్లా అటవీ నల్లమల లోతట్టు అటవీ ప్రాంతం కొండ కోనల మధ్య వెలిసిన సలేశ్వరం లింగమయ్యను మొదటి రోజు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తజన సందోహం ఉత్సాహంగా వడవడిగా కొండలను గుట్టలను దాటుతూ సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం పొద్దుపోయే వరకు భారీ ఎత్తున భక్తులు లింగమయ్య దర్శనం కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లమల అడవుల్లోని సలేశ్వరం లింగమయ్య దారి పొడవున హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు బిగ్గరగా కేకలు వేస్తూ లింగమయ్య దర్శనానికి పరిగెడుతున్నారు. సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి ప్రతి ఏడాది చైత్రమాసం నిండు పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు ఇష్టంగా కొలిచే శివయ్య క్షేత్రాలను దర్శించుకున్న ఆనవాయితీ ఆనాదిగా కొనసాగుతోంది. గతంలో వారం రోజులకు పైగా ఈ జాతర ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు రిజర్వ్ టైగర్ అటవీశాఖ ఆంక్షలతో 3 రోజులకు కుదించడంతో ఒక్కసారిగా రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు. 2 కొండల మధ్యన ఇరుకైన దారిలో పాదయాత్రగా వెళుతూ అలసిన ప్రాణాలకు ఎత్తైన కొండ నుండి పారుతున్న జలపాతాన్ని తాకిన భక్తులకు తన బాధను మైమరుస్తూ ఆహ్లాదంతో వస్తున్నాం లింగమయ్య వస్తున్నాం అంటూ శివయ్య దర్శనం చేసుకుంటున్నారు. అటవీశాఖ పోలీసులు భక్తులకు ఇబ్బంది కలగకుండా 5 నుంచి సిఐలు 20 మంది, ఎస్ఐలు మొత్తం 270 మంది పోలీసుల సహకారంతో పాటు 100 మంది అటవీశాఖ అధికారులు, మరో 150 మంది వాలంటీర్లతో ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్లాస్టిక్ నియంత్రణ చేసేందుకు భక్తులకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాస్ తమ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు చేస్తున్నారు. భక్తులు కూడా పోలీసు, అటవీ శాఖ వారికి సహకరిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేవనెత్తుతున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థ వారు లక్షలాదిగా తరలివస్తున్నారు. భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శని, ఆది, సోమవారం వరుసగా 3 రోజులు వీకెండ్ సెలవులు రావడంతో భక్తులు సలేశ్వరం జాతరకు మరింత క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. చైత్రమాసం నిండు పౌర్ణమి ఇవాళ అర్ధరాత్రి పౌర్ణమి నేరుగా గుడెములో పడుతున్న దృశ్యాలను చూసేందుకు భక్తులు మరింత ఆసక్తి చూపుతారు. ఆ అరుదైన సంఘటన కోసం లక్షలాది మంది జనం వస్తారు. దీంతో ఇవాళ రాత్రి వరకు మరింతగా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది అధికారులు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గత ఏడాది మాదిరిగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు తెలుపుతున్నారు.